ఇందులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా మన శూర్పణఖ పాత్రలో చూపిస్తున్నారు. ఇప్పుడు మనం శూర్పణఖని మనం నెగిటివ్ రోల్ అనుకుంటాం, అసలు రావణుడికి మోక్షం ఇప్పించిందే శూర్పణఖ. అవును అంటారంటే రావణుడి మీద ఆమె పగ పెంచుకుంటది, ఆయన భర్తను చంపేశాడు, సో అందుకని పుష్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇది వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉంది, అలాగే వశిష్ఠ రామాయణంలో చెప్పబడింది, వశిష్ఠ మహర్షి రాసిన దాంట్లో. తర్వాత ఈ యొక్క రావణుడికి మోక్షం యాజ్ ఎ సిస్టర్గా ఆమె సక్సెస్ అయింది కాడ, మోక్షం ఇప్పిస్తుంది. రాముడి చేతిలో ఇప్పుడు నేను పిలిచి రామ నన్ను చంపు నాకు మోక్షం ఇవ్వంటే ఆయన ఏమి ఈజీగా రాడు, చంపడు. వి డిజర్వ్ సంథింగ్ అనమాట. రావణుడు అంటే ఎవరు? పులస్త్య బ్రహ్మ మనవడు, సాక్షాత్తు బ్రాహ్మణుడు, వేద పండితుడు, చతుర్వేదాలు చదివినటువంటి పండితుడు, గొప్ప లక్షణాలు ఉన్నటువంటి కింగ్. అయితే వాడికి ఏమిటి, ఇంద్రియాలను జయించలేకపోయాడు. వాడిని రాక్షసుడిగా చూపించారు ఈ యొక్క సినిమాలంతా కూడా. ఆయన ఒక కింగ్, ఒక లంక కింగ్ అనమాట. అయితే దౌర్జన్యంతో కుబేరుడి దగ్గర నుంచి లాగేసుకున్నాడు తన సోదరుడైన. అలాగే తన సోదరుడి యొక్క కోడలైనటువంటి రంభని అతను అనుభవించాలని బలాత్కారం చేయబోతే రంభ శపిస్తుంది. ఏమని, నువ్వు ఇంకొకసారి కనుక, కుబేరుడు శపిస్తాడు, నల కుబేరుడు అంటారు ఆయన్ని, కుబేరుడు కొడుకుని, నువ్వు కనుక ఏ స్త్రీనైనా టచ్ చేస్తే నువ్వు తల పక్క అనుమతి లేకుండా టచ్ చేస్తే చస్తావని చెప్పి ఇచ్చాడు. ఆ శాపం పెట్టడంలో కూడా చూడండి సుప్రీంకోర్టు తీర్పులాగా ఉంది. ఎలాగా ఇల్లీగల్ రిలేషన్స్, లివింగ్ ఇన్ రిలేషన్స్ అండ్ డేటింగ్ ఇవన్నీ తప్పు కాదు అని సుప్రీంకోర్టులో ఎలాగైతే ఇచ్చారో ఆ విధంగా నలకుబేరుడు తన సొంత పెళ్ళాన్ని ముట్టుకుంటే, అరే యూజ్లెస్ ఫెలో రావణ, నువ్వు ఏ స్త్రీని ముట్టుకున్నా చస్తావురా అని పెట్టకుండా, ఆ అమ్మాయికి ఇష్టం లేనికుండా వైలేషన్, మళ్ళీ వీడు వెళ్ళి మండోదరి దగ్గర పడుకోవాలి కదా, అందుకోసం మండోదరి కూడా స్త్రీ కదా, వాళ్ళ దగ్గర కాపురం చేయాలి కాబట్టి అంత శాపం పెట్టేటటువంటి ఈ యొక్క నలకుబేరుడిలో కూడా అంత విచక్షణ ఉంది, అంత నీతి ఉంది, అంత ఎథిక్స్ ఉన్నాయి ఈ రామాయణ ప్రతి పాత్రలో గతంలో. అటువంటి నీతి డెప్త్కి వెళ్ళాలి. అలా లేకుండా ఆది పురుషు పనికిమాలిన సినిమాలన్నీ తీసి మొత్తం పనికిమాలిన వాళ్ళ స్లాంగ్స్లో, వాళ్ళ యొక్క వెర్షన్స్లో వీళ్ళంతా చదవాలి. ఈ రైటర్స్ ఎవరైతే ఉన్నారో పండితులను సంప్రదించాలి. వితౌట్ డూయింగ్ ఆల్ దిస్ రీసెర్చ్ వర్క్. సింపుల్గా ఏదో సినిమా తీసాం, 100 కోట్లు వచ్చేసింది, 200 కోట్లు వచ్చిందంటే చరిత్ర వీళ్ళని శపిస్తుంది. అండ్ డెఫినెట్గా వీళ్ళంతా కూడా తీసినా కూడా ప్రేక్షకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగానే లేరులేండి. ఎందుకంటే అందరికి ఎలా ఉంటుందని ఎంతో కొంత తెలుసు వాట్ ఈజ్ వాట్. ఎందుకంటే మనం తాతల నుంచి, మన నాన్నమ్మల నుంచి, అమ్మమ్మల నుంచి నేర్చుకుంటున్నాం కానీ, బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కి చాలా చాలా ముఖ్యం స్పెషల్ గా ఈ రామాయణం గురించి. అంటే ఎందుకంటే ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ రామాయణం కూడా. ముఖ్యంగా మనం స్పెషల్ గా మాట్లాడుకుంటే ఈ జెన్జీ వాళ్ళకి కొంచెం తెలియాలి కూడా రామాయణం. ఎందుకంటే స్కూల్స్ లో చెప్పట్లేదు, కాలేజెస్ లో చెప్పట్లేదు, ఇంట్లో కూడా ఆ పరిస్థితి లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఒక గైడెన్స్ లా ఉండే సందర్భం కూడా. సో అంతవరకు ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? 100% రీచ్ అవుతుంది. రాముడు ఎవరంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మముని రూపము లేనటువంటి ధర్మాన్ని తీసుకొచ్చి ఇలాగ ఒక విగ్రహంగా ఒక పోత పోస్తే వచ్చేటటువంటి వాడు ఒక పోగు కింద చేస్తే రాముడు రూపం ఎత్తుతుంది. అంటే శ్రీరామచంద్ర ప్రభు ప్రతి మాతృవాక్య పరిపాలకుడు ఆయన. తల్లి ఎలా అంటే తల్లి మాట జవదాటలేదు, సవతి తల్లి అని డిఫరెన్స్ చూపించలేదు. సవతి తల్లి వనవాసానికి వెళ్ళిపోమన్నా త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశాడు. అంటే పట్టాభిషేకం. ఎక్కడ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు త్యాగం చేస్తున్నారు? అండ్ దీస్ పొలిటీషియన్స్ దే షుడ్ లెర్న్ ద పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ లార్డ్ రామ. ఆ ఎథిక్స్ నేర్చుకోవాలి వీళ్ళంతా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అది అక్కడ తీశారు. నెక్స్ట్ బ్రదర్స్ని ఎలా చూసుకోవాలి, భరతుడిని, వీళ్ళందరినీ కూడా అని అక్కడ రామాయణంలో చూపించాడు. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బ్రదర్స్ ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు. భరతుడు కూడా రాముడి యొక్క చెప్పులను తీసుకొని నేను సింహాసనం మీద పెడతానంటే, పెట్టి పరిపాలిస్తున్నానంటే, ఈ యొక్క ముప్పాళ్ళ రంగనాయకమ్మ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఆమెమో రామాయణ కల్పవృక్షం అయితే విషవృక్షం అని రాసిందనమాట. తర్వాత పశ్చాత్తాపడింది ఆమె. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది. ఆ రామాయణం రాజు ఆ రాముడు చెప్పులు కూడా తీసుకెళ్ళిపోయింది. రాముడిని పాత్ర, రాముడు పాపం చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు కూడా లేకుండా చేశారని విమర్శించేటటువంటి వాళ్ళు కూడా, పనికిమాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా అప్పుడు. సో రామాయణంలో ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రుడు భార్యను ఎంత విధంగా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలా రెస్పెక్ట్ ఇచ్చుంటే ఈ రోజున 498A కేసులు ఉండవు, డొమెస్టిక్ వైలెన్స్లు ఉండవు, అండ్ 494లు ఉండవు, బైగామీలు ఉండవు, 495లు ఉండవు. అట్లీస్ట్ ప్రయత్నించారు. సో దే షుడ్ లెర్న్. సీతాదేవి తనకు కౌసల్య
కౌసల్య లాంటి తల్లి అని, భార్య మరొక తల్లి రూపంలో 30 years తర్వాత వచ్చినటువంటి తల్లి అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఏం నేర్చుకున్నారండి రామాయణం వీళ్ళంతా? రామాయణం పుస్తకం చదివాడు. బేసిక్ గా రామాయణం ఏం చెప్తుందంటే ఏం చెప్పదో అంటారు. ఎందుకంటే ఒక తండ్రి దగ్గర ఎలా ఉండాలి కొడుకు, అలాగే తల్లి దగ్గర ఎలా జవదాటకుండా ఉండాలి తండ్రి మాటికి, భార్యతో భర్త ఎలా ఉండాలి, భర్తతో భార్య ఎలా ఉండాలి, అలాగే అన్నదమ్ముల మధ్య ఎలా ఉండాలి, అలాగే పరస్త్రీనికి కోరుకుంటే ఎలా ఉంటుంది అన్నదే. ఇప్పుడు